గజ్వేల్ కేంద్రంగా కోటి తలంబ్రాల దీక్ష ప్రారంభం. రామకోటి రామరాజు నిర్విరామ కృష పట్టుదల అమోఘం. ఎఫ్డిసి మాజీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాప్రెడ్డి. లక్షల మంది భక్తులు గోటి తలంబ్రాల్లో పాల్గొననున్నారు. శ్రీరామనవమి నాడు భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో గోటితో ఓలిచిన తలంబ్రాలు మాత్రమే వాడుతారు. ఈ గోటి తలంబ్రాల అవకాశం తెలంగాణ నుండి గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజానికి దక్కింది. కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమం శనివారం నాడు కృష్ణాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎఫ్డిసి మాజీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాపరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన గజ్వేల్ ప్రాంతం నుండి ముచ్చటగా మూడోసారి గోటి తలంబ్రాలు భద్రాచలం వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. రామరాజు స్టార్టింగ్లో రాజుగా పనిచేసేవాడు. కోటి నామాలను డిటిఫై చేయడానికి చాలా కష్టపడి భక్తులందరి దగ్గర కూడా రామకోటి రామరాజుగా మెల్లమెల్లగా అంటే కష్టపడుతూ అంటే అందరం ఎందుకు కష్టపడతామంటే డబ్బు సంపాదించుకోవడానికి కష్టపడతా ఉంటారు. ఎక్కువ మంది కమర్షియల్గా ఎక్కువ మంది కష్టం చేస్తూ ఉంటారు. కానీ మరి రామరాజు మాత్రం పేరు కోసం కాకుండా భక్తి కోసం కష్టపడినటువంటి వ్యక్తి. ఈ సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి రామరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. రూపకంగా మరి రామరాజు కూడా చేసేది ధర్మాన్ని కాపాడడానికి గోటి తలంబ్రాలనేది ఈ ప్యాకెట్లో ఉన్నటువంటి వడ్లను గోరుతో అంటే చేతితో వలడం వల్ల వచ్చే బియ్యంతోని తలంబ్రాలుగా మనము భగవంతుని దగ్గర పంపిస్తున్నాం. కాబట్టి ఇది వలిసే అప్పుడు ఉన్నటువంటి శ్రద్ధ అంటే రామ 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 అనుకుంటా వలుస్తాం. కాబట్టి ఒక గింజ వలసేదో కూడా మినిమం ఒక 10 times అన్నా రామరామ అంటాం. అంటే కొన్ని లక్షలు కోట్లు మిలియన్లకి రామనామ జపన వినడానికి ఇది ఒక మంచి అవకాశం, సదావకాశం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి ఒక రామరాజు ఒక్కడే కష్టపడితే కాదు, గ్రామాన కూడా మరి కార్యకర్తలుగా వెళ్ళి మరి చేపడితే చాలా బాగుంటుంది. అంటే రామకోటి రామరాజు గత 30 సంవత్సరాలుగా కొన్ని వేల బుక్కులు కూడా రామనామం లిఖింపజేసి మనం ఇక్కడ కూడా ఇది మన పాండురంగ ఆశ్రయంలో కూడా ఇష్టం కదా, పాండురంగ ఆశ్రమంలో కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ రామాలయం నిర్మాణం చేస్తే అక్కడ గజస్తంభంలో రామ నామాన్ని లిఖింపించినటువంటి బుక్కుల్ని ప్రతిష్ఠించినటువంటి రోజులు. అదేవిధంగా మన గజ్వేల్లో కూడా ఒక రామాలయం నిర్మాణం చేసుకున్నాం, ఒక శివాలయం నిర్మాణం చేసుకున్నాం, ఒక యాదాద్రి ఆలయం నిర్మాణం చేసుకున్నాం. ప్రభువులు ఎవరైనా, పార్టీలు ఏమైనా, ప్రభుత్వాలు ఏమైనా ఆ దైవ భక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కావాలి. బంగ్లాలు మనం వెంట రావు, ఆస్తులు పాస్తులు ఎవరు బంధువులు కూడా మనం వెంట. త్వరలో శ్రీరామ నవమి లోపల ఈ 2.5 కింటాల గొప్పతనం కాదు, మళ్ళీ రిటర్న్ కలెక్షన్ కూడా తీసుకోవాలి. మరి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అందరం సహకరించి ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి మనసులో కూడా దైవత్వం నిండి ఉండాలి. నీతి, నిజాయితీ, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతమైతే చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మరి రామరాజు గారికి నేను